నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. థ్యాంక్ యూ మేడం. ఐ హార్ట్లీ వెల్కమ్. ఇంకో డైరెక్షన్లో మనం ట్రావెల్ చేస్తుంటే కామన్ గోల్ రీచ్ అవ్వడం కష్టం అవుతుంది. సో అందుకే వెన్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ది బిగ్గర్ టార్గెట్స్ లైక్ విజన్ 2047 వాట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ హెస్ గివన్, అది కనుక రీచ్ అవ్వాలంటే మనం అందరూ సమిష్టి కృషి చేస్తే ఇది అవుతుంది. కాబట్టి వీ షుడ్ ఫస్ట్ హ్యావ్ క్లారిటీ ఆన్ వాట్ ఆర్ వి ఆర్ ఎయిమింగ్ ఫార్ అనేది. సో దానికోసము ఎట్లాగైనా కలవాలి కదా అని చెప్తుంటే సరే సార్ వీ విల్ ఆర్గనైజ్ అని చెప్పారు. అదే నేపథ్యంలో మనకు ఈ 5 లీఫ్ స్టార్ రేటింగ్ కూడా మీటింగ్ పెట్టాల్సి వచ్చింది. కాబట్టి సో విత్ దట్ లెట్ us కాల్ ఆల్ ద ఇంపార్టెంట్ పీపుల్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ సో హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వేరియస్ సెక్టర్స్, ముఖ్యంగా సర్వీస్ సెక్టర్స్లో అని మనం అనుకుంటే ఈరోజు దానికి అవకాశం వచ్చింది కలవడానికి. ఈ కార్యక్రమానికి మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ మేడం CCL మేడం జయలక్ష్మి మేడం గారు కూడా వస్తున్నారు. షీఈ్ ఆల్సో ఆన్ ద వే. ఆవిడ కూడా ఐడియాలు ఇస్తారు. ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకి ఒక సీనియర్ కమిషనర్ లెవెల్ ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెట్టి సూపర్వైజ్ చేయండి అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎలా జరుగుతూ ఉన్నాయి. బికాజ్ వాళ్ళు ఆల్రెడీ 2-3 జిల్లాలు చేసి ఉంటారు, కమిషనర్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ తోడ్పడాలని ఈ కార్యక్రమంతో అది చెప్పడం జరిగింది. మేడం కూడా వస్తున్నారు. దీంట్లో ఒక 2-3 ముఖ్య అంశాలు మనం అర్థం చేసుకోవాల్సింది, అలాగే మనం కలిసికట్టి పని చేయాల్సింది ఏంటంటే, ఒకటి ఈ విజన్ 2047 మీకు అందరికీ తెలిసే ఉంది. సో దీంట్లో ఏంటంటే వీ షుడ్ ఎకనామికలీ అచీవ్ ప్రోగ్రెస్. అది అచీవ్ చేయాలంటే దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ వీ నీడ్ టు ఫోకస్. దాంట్లో అనుకుంటే మనకి ఇప్పుడు సెక్టర్స్ 3 మెయిన్ సెక్టర్స్ మనకు తెలిసే ఉంది. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, ట్రెషరీ. ప్రైమరీ అంటే అగ్రికల్చర్ అండ్ రైల్వే సెక్టర్, సెకండరీ ఇండస్ట్రీ, ట్రెషరీ ఈజ్ అవర్ సర్వీస్ సెక్టర్. ఎన్టీఆర్ జిల్లాకి ముఖ్యంగా సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ అరౌండ్ 66% ఉంది. జనరలీ అగ్రికల్చర్ ఎక్కువ ఉంటుంది, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ రివర్స్ ఉంది. 66% సర్వీస్ సెక్టర్ ఉన్నప్పుడు అంటే ఏంటి, టూరిజం, హాస్పిటాలిటీలో 66% మనకు జిల్లాకి ఉన్న పొటెన్షియల్. దాంట్లో చూసుకుంటే మనకి ఇప్పుడు 2025-26కి ఈ సర్వీస్ సెక్టర్స్లో మన గ్రోత్ అంటే మనం ప్రొజెక్ట్ చేసుకున్న గ్రోత్ యాజ్ పర్ ది 2047 ఏదైతే సస్టైనబుల్ అది మన విజన్ 47 చేసుకున్నాము, దానికి రిక్వైర్డ్ యావరేజ్ గ్రోత్ ఇన్ ఆల్ ద సెక్టర్స్ ఫర్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఆల్సో ఫర్ ద స్టేట్ ఈజ్ 15%. 15% అంటే ఏంటి, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్, కామన్ మ్యాన్ అండర్స్టాండింగ్. సీఎం గారు ఒక మీటింగ్లో చెప్తున్నారు 1% గ్రోత్ గనక మనము
తగ్గింది లేదా పెరిగింది అని చెప్పుకుంటే ఓవరాల్ స్టేట్లో 1% గ్రోత్ అయ్యిందనుకుంటే 15,000 crores ఎకనామీకి యాడ్ అయినట్టు అంట. 1% గ్రోత్ కనుక మనం తీసుకురాగలిగితే 15,000 కోట్ల రూపాయలు ఎకనామీకి యాడ్ అయినట్టు. అదే 1% తగ్గిందన్నా కూడా అదే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ మనకు లాస్ట్ 2-3 yearsలో ఒక 3% గ్రోత్ తగ్గింది అని అంకిఅంశాలు చెప్తాయి. అంటే దాదాపుగా 45,000 crores లాస్ అయినట్టు ఫర్ ద సొసైటీ, ఫర్ ద ఎకానమీ అనేది. సో అది మనం రికవర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఫర్ నెక్స్ట్ 5 years 15% గ్రోత్ మెయింటైన్ చేయాలా. 15% గ్రోత్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అనేది తెలియాలి. కాబట్టి ఇప్పుడు సర్వీస్ సెక్టర్లో 2022-23 మంది 10% ఉంది గ్రోత్. 2023-24లో 24-25లో కొంచెం పెరిగి 11%కి వచ్చింది. ఓకే, ఇప్పుడు మాకు 26-27 ఇప్పుడు ఆన్గోయింగ్ ఏదైతే ఉందో మనం ప్రొజెక్ట్ చేసుకోవాల్సింది 18.06% గ్రోత్కి తీసుకురావాలి మనం సర్వీస్ సెక్టర్లో. ఈ సర్వీస్ సెక్టర్లో మెయిన్లీ ఏమేమి వస్తాయని జస్ట్ ఒకసారి అవేర్నెస్ కోసం చదివేస్తాను. దీంట్లో మనకు స్టార్టింగ్ ఫ్రమ్ మెయిన్లీ ట్రేడ్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ అండ్ కమ్యూనికేషన్స్, రైల్వే, ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్, అట్లాగే బ్యాంకింగ్, దెన్ ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, ఓనర్షిప్స్ అండ్ డెల్లింగ్స్, కమ్యూనిటీ అండ్ సోషల్ అండ్ పర్సనల్ సర్వీసెస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అదర్ సర్వీసెస్, ఇవి నాకు సర్వీస్లో వస్తున్నాయి. సో దీంట్లో ఏదైతే ట్రేడ్ అండ్ హోటల్ రెస్టారెంట్ ఉందో దీంట్లో జస్ట్ మన ఎక్స్పెక్టేషన్ అంటే టు రీచ్ అవర్ రిక్వైర్డ్ గ్రోత్ రేట్స్, ట్రేడ్, హోటల్ అండ్ రెస్టారెంట్స్లో రిక్వైర్డ్ గ్రోత్ రేట్ ఈజ్ రిక్వైర్డ్ కన్నా ఫస్ట్ ఉన్న గ్రోత్ రేట్ 23-24లో మన ఎన్టీఆర్ జిల్లాది కేవలం 2.51% ఉంది గ్రోత్. దెర్ వాజ్ అబ్జల్యూట్లీ నో గ్రోత్. 24-25లో 11% గ్రోత్ వచ్చింది హోటల్, రెస్టారెంట్ అండ్ ట్రేడ్లో. నౌ 25-26 కావాల్సింది 22.22% గ్రోత్. అంటే ఏంటి, ఎంత వాల్యూ యాడ్ చేయాలి మనం అనుకుంటే 3,709 crore రూపీస్ వాల్యూ మనం ఈ సంవత్సరంలో యాడ్ చేస్తే మనం అనుకున్న లక్ష్యం సాధించగలుగుతాము. ఈ 3,709 crores ఊరికి యాడ్ అవ్వదు. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ యాజ్ ఏ గవర్నమెంట్, యాజ్ ఏ ఇండివిజువల్స్, యాజ్ ఏ ఇన్స్టిట్యూషన్, యాజ్ ఏ సర్వీస్ ప్రొవైడర్స్ మనమందరం కలిసి ఒక కామన్ గోల్కి పని చేస్తేనే ఇన్ని కోట్లు మనము మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ఎకనామీకి యాడ్ చేయగలుగుతాము. సో దీనికి మల్టిప్లైయర్ ఎఫెక్ట్ మీకు తెలిసే ఉంది హౌ మచ్ ఇంపార్టెంట్. 1% కనుక ఇది ఏదైతే మన మొత్తం ఎంటర్ జిల్లాకి అయితే స్టేట్కి చెప్పాను 1% గ్రోత్ అంటే ఇట్ ఇస్ అమౌంట్ 15,000 crores. మన జిల్లాకి 1% అంటే డివైడ్ బై 26 డిస్ట్రిక్ట్ తీసుకుంటే ఇట్ కమ్స్ అండ్ ఓన్లీ 675 crores. అంటే 1% గ్రోత్ అయితే 675. కానీ మన ఎన్టీఆర్ జిల్లా కెనాట్ బి కంపేర్డ్ విత్ పార్వతీపురం, రైట్? ఇట్ ఈస్ ఇంకా బెటర్ డూయింగ్ జిల్లా కాబట్టి ఇక్కడ 1% గ్రోత్ ఈజ్ ఈక్వల్ టు 844 crores. దట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది ఇంపాక్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. సో అందుకే అందరితో నేను పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యడానికి వచ్చింది ఉద్దేశం ఏంటంటే యు ఆర్ ద క్రీమ్, యు ఆర్ ద కోర్, యు ఆర్ ద టాప్ 10% ఆఫ్ దట్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ సపోర్టింగ్ ద గ్రోత్ ఇంజిన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఆల్సో ఇన్ ద స్టేట్. కాబట్టి మీకు ప్రాపర్గా ఐడియాని డ్రైవ్ చేయగలిగితే, మీరు అండర్స్టాండ్ చేసుకోగలిగితే కంపల్సరీ ఇది ముందుకు వెళ్తున్న ఉద్దేశంతో ఈ మీటింగ్ కోసం రావడం జరిగింది. సో ఇది చేయాలంటే దెర్ ఆర్ సో మెనీ వేస్. వన్ ఈజ్ ఇప్పుడే మన సీఈఓ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, గ్రీన్ లీఫ్ రేటింగ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. సో దీంట్లో నాకు తెలిసి ఇప్పుడే సిపి గారితో చెప్తున్నాను, దీంట్లో రేటింగ్ ప్రకారంగా చూసుకుంటే దీంట్లో మెయిన్ ఏముంది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు, ఫీకల్ స్లెడ్జ్ మేనేజ్మెంటు, గ్రే వాటర్ మేనేజ్మెంటు. నాకు తెలిసి సిటీలో ఉన్న అన్ని హోటల్స్లో ఇది చాలా చక్కగా చేస్తున్నారు. ఆటోమేటిక్గా మనం ఆల్రెడీ 5 లీఫ్ రేటింగ్లో ఉంటాం. కానీ దీన్ని డాక్యుమెంట్ చేసి పబ్లిసిటీ చేయకపోతే టూరిజం ఎక్కడ పెరుగుతుంది? ఇప్పుడు విజయవాడలో టూరిజంకి వస్తా. టూరిజం అంటే విజయవాడకి మెయిన్ ఒకటే వస్తారు ఎప్పుడు, విజయవాడ అనగానే దుర్గాగుడి ఒకటే వాళ్ళ మైండ్లో ఉంటుంది. ఇప్పుడు మన వెరీ టూరిజం ఆఫీసర్ ఓకే, షీ నోస్. సో నౌ ఎలాగో విజయవాడకి వస్తున్నారు, గుడికి వస్తున్నారు కదా, అదైన తర్వాత వాట్ ఎల్స్ వీ కెన్ షో దెమ్. ఓకే, ఒక అట్రాక్షన్ ఏదో ఉండాలి కదా, సమ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఉండాలి కదా. సో ఆ నేపథ్యంలో 2 మీటింగ్ పెట్టాము. సో హోటల్ వాళ్ళని కూడా పిలిచాము. ఏం మీటింగ్ పెట్టాము, టూరిజం ఎప్పుడు గ్రోత్ అవుతుంది, ఒక సర్టెనిటీ ఉన్నప్పుడు. అరే అక్కడికి వెళ్తే మనకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అయితేనేంటి, ఫుడ్ ఛార్జ్ అయితేనేంటి, అకామిడేషన్ ఛార్జ్ అయితేనేంటి, దెర్ ఈజ్ ఎ ఫిక్స్డ్ ఇది సర్టెనిటీ. ఒక్కడు వచ్చి విజయవాడకి తిరిగి వెళ్ళిపోతాడు, చెప్తాడు ఆయనకి నేను వెళ్ళొచ్చాను 5,000లో అయిపోయిందని. ఇంకొకను వస్తాడు, అరే నేను వెళ్ళాను 10,000 అయింది అన్నాడు. అంటే ఫస్ట్ వచ్చిన వాడికి సెకండ్ వచ్చి 10,000 చెప్తున్నాడే, అతనికి ఫస్ట్ వాడు విన్నాక హీ ఫీల్స్ చీటెడ్. అరే అతనికి 5,000 అయింది, నాకెందుకు 10,000 అయింది, అరే నాకు ఎక్కడో మోసపోయాను. సో ఈ ఇమేజ్ ఉంది కదా, ఇది
చాలా వరకు వర్డ్స్ ఆఫ్ ఇది పబ్లిసిటీ వర్డ్స్ ఆఫ్ మౌత్కి వెళ్ళిపోయి టూరిజం పొటెన్షియల్ చాలా దెబ్బతింటుంది. అందుకే మేమేం చెప్తున్నాం, ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నానంటే టూరిజం ప్యాకేజ్ చేద్దాం మనం. అవర్ విజయవాడ అంటే ఊరికే కాదు, ఇట్ ఈస్ గేట్ వే టు అమరావతి నౌ. ఎస్ ఆర్ నో? ఇట్ ఈస్ ఎ గేట్ వే టు అమరావతి కదా. ఎయిర్పోర్ట్ నుంచి దిగితే అమరావతికి వెళ్ళాలంటే విజయవాడ ద్వారా వెళ్ళాలి కదా. సో గేట్ వే టు అమరావతి అయినప్పుడు ఇక్కడ ఏం చేస్తామో ఇది చాలా ఇంపార్టెంట్. స్టేట్ మొత్తం ఇక్కడ చేసేది రిప్లికేట్ అవ్వాలి, ఎగ్జాంపుల్గా ఉండాలి. అందుకే ఏం చేస్తున్నాము, అమరావతి నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హిస్టారిక్ నేమ్. సో ఇక్కడికి వచ్చేవాళ్ళు కంపల్సరీగా మనము అవకాశం ఇస్తే వాళ్ళకి సర్టనిటీ ఉంటే, నమ్మకం ఉంటే వెళ్ళి చూస్తారు. ఏమేమి చూస్తారు? మనము టూరిజం ప్యాకేజ్లో చేస్తాము. 1 డే వచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వచ్చి 2 days వచ్చి ఉండేవాళ్ళు ఉంటారు, 3 days ఉండేవాళ్ళు ఉంటారు, 4 days ఉన్నా కూడా వాళ్ళకి చూపించడానికి బోర్డ్ అంత ప్లేస్ ఉన్నాయి. ఆ బోర్డ్ అంత ప్లేస్ చూపించడానికి నేను దీంతో పాటు హోస్టల్ వాళ్ళతో పాటు ట్రావెల్ వాళ్ళతో కూడా ఒక చిన్న మీటింగ్ పెట్టాను. వాళ్ళని పిలిపించి చెప్పాను, మీరు చెప్పండి ట్రావెల్ ఛార్జెస్ ఏంటి, మీరు ఎట్లా చేస్తున్నారంటే, సార్ మనకేమి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ లేదు, మనకి ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటూ వెళ్తున్నాము. ఒకడు 3,000 చేసుకుంటాడు, ఇంకోటి 2.5కి ఇస్తాడు, ఇంకొకటి 4,000 చెప్తున్నాడు. బట్ దర్ ఇస్ నో సర్టెనిటీ. అందుకే నేనేం చేస్తున్నాను, ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో టూరిజం కౌన్సిల్ ఉంది, కలెక్టర్ ఇస్ ద చైర్పర్సన్, మీరందరూ మెంబర్స్. దాంట్లో టూరిజం కౌన్సిల్లో విల్ మేక్ ఏ రెజల్యూషన్. ఏంటి, హోటల్ వాళ్ళ నుంచి మీరందరూ కలిసి ఒక రేట్ ఇస్తారు, నాకు ఈ గ్రేడ్ హోటల్ రూమ్ అంటే ఇన్ని రోజుకి ఇంతే ఉంటుంది రేటు, అది మారదు. దట్ విల్ బి సర్టిఫైడ్ బై ది టూరిజం కౌన్సిల్. అలాగే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ఇన్నోవా అయితే లేదా చిన్న గాడీలు అయితే పెద్ద గాడీలు అయితే ఇన్ని రోజులు అయితే అవి ట్రావెల్ వాళ్ళు కూడా, సార్ ఒక్కరోజు ప్యాకెట్లో మీరు అయితే 6 places పెట్టారు, దుర్గాగుడి పెడతాము, భవనే ₹1 ఎక్స్ట్రా ఛార్జ్ చేయడు. వాళ్ళతో పాటు ఇంకొక మనిషిని పంపిస్తాం, ఎవరు, టూరిస్ట్ గైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం బ్యారేజ్ ఉంది, ఎన్ని టీఎంసీ నీళ్ళు ఉంటుంది, ఎన్ని కిలోమీటర్ ఉంది, కట్టడానికి ఎన్ని రోజు పట్టుంది, ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అక్కడ దొరకదు మనకు. అది యాక్చువల్లీ మనం టూరిజం ప్లేస్ ఎక్కడైనా వెళ్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ ఈస్ ఏ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు దాన్ని. ఇప్పుడు స్మృతివనం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో అంబేద్కర్ ఎంత హైట్ ఉంది, ఎంత ఖర్చు అయ్యింది, మనకు బాపు మ్యూజియం ఉంది. హిస్టరీ ఏంటి, అక్కడ గాంధీజీ గారు వచ్చి పింగళి వెంకయ్య గారి నుంచి ఫ్లాగ్ తీసుకున్నారు. ఈ హిస్టరీ చెప్పకపోతే వచ్చిన వాళ్ళకి ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండదు. టూరిజం ఈజ్ ఆల్ అబౌట్ ది ఇంప్రెషన్, ఇట్ ఈస్ అబౌట్ ది ఎక్స్పీరియన్స్. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ ఎంత ఎన్రిచ్ చేస్తామో అంత టూరిజం ఇంప్రూవ్ అవుతుంది. సో అది చేయడానికి ఒక టూరిస్ట్ని గైడ్ని కూడా వాళ్ళతో పాటు నేను అటాచ్ చేస్తాను. ఆయనకి ₹500, ₹600, ₹700 పర్ డే మాట్లాడి, ఎందుకంటే ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళకి, వాళ్ళని అటాచ్ చేసి. సో యాజ్ ఎ ప్యాకేజ్ టూరిస్ట్ వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇన్ని ప్లేస్ చూస్తారు కదా, ఆటోమేటిక్గా వాళ్ళే ఇంకొక రోజు ఉందా ప్యాకేజ్ అని అడిగే పరిస్థితికి రావాలి. అవునండి 2 రోజులు ఉందంటే దే షుడ్ కంటిన్యూ. సో ఇట్లాగా ఒక 4 days ప్యాకేజ్ చేసి విజయవాడ చుట్టుపక్కల ఉన్న హిస్టారిక్ ప్లేసెస్, టెంపుల్స్, నేచర్ బ్యూటీ, నేచర్ స్పాట్స్ ఇవన్నీ, అలాగే అమరావతి కూడా యాడ్ చేసి, సో ఇట్లా ప్యాకేజ్ చేసి మనము టూరిజం కౌన్సిల్ ద్వారా పబ్లిసైజ్ చేసిపోతున్నాము. సో దీనికి మీ సైడ్ నుంచి రిక్వైర్డ్ సపోర్ట్ ఏంటంటే, యాజ్ ఎ హోటలర్ యువర్ రేట్ షుడ్ బి యూనిఫామ్, యువర్ ఫుడ్ రేట్ షుడ్ బి యూనిఫామ్, అండ్ యాజ్ ఎ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ యువర్ ట్రావెల్ ఛార్జెస్ షుడ్ బి యూనిఫామ్ అక్రాస్ ది సిటీస్, అక్రాస్ ది ఏజెన్సీస్. ఓకే, మీరు అన్సర్టనిటీ పెట్టేస్తే వచ్చిన వాళ్ళకి కాన్ఫిడెన్స్ పోతుంది. కాబట్టి ఇది ఒకదానికి మీ అందరూ సపోర్ట్ కావాలి. దీనికి ఆల్రెడీ ప్లానింగ్ అంతా అయిపోయింది. టూరిస్ట్ గైడ్స్ యూత్స్ను ఆల్రెడీ కూడా ట్రైన్ చేస్తూ ఉన్నాము. సో ఇది ఒక ఎక్స్పెరిమెంటల్గా స్టార్ట్ చేస్తే దిస్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎఫెక్ట్, ఇంపాక్ట్. ఇప్పుడు మనం అయితే మీకు చెప్పాను, సర్వీస్ సెక్టర్లో మనము మీకు చెప్పిన 22% గ్రోత్ తీసుకురావాలి మన జిల్లాకు. 22% గ్రోత్ అంటే ఏంటి, వాల్యూ ట్రేడ్ అండ్ హోటల్స్ దాంట్లో 3,709 crores వాల్యూ యాడ్ చేయాలి 25-26లో. దీనికి ఇవన్నీ కలిసి పని చేస్తేనే ఇది మనం అచీవ్ చేయగలుగుతాం. లేకపోతే నేను ఒక్కటి ట్రై చేస్తో లేదా మీరు ఒక్కటి ట్రై చేసినో ఇట్ విల్ నాట్ హ్యాపన్. సో ఇట్ ఈస్ ద కలెక్టివ్ ఎఫర్ట్ దట్ హెల్ప్స్ ఫర్ అస్. సో దీనికోసము ఇవి చర్చించడానికి యాక్చువల్లీ ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంకా దిస్ ఇస్ అబౌట్ ఎకానమీ. ఇప్పుడు గ్రీన్ లీఫ్ రేటింగ్ చెప్పారు, దీంట్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు, ఫీకల్ సైజ్ మేనేజ్మెంటు, గ్రే వాటర్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ మీ అన్ని హోటల్స్లో చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఏంటి, డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక కమిటీ, మండల్ లెవెల్, డివిజన్ లెవెల్ కమిటీలు వేసాం. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో నేను, డివిజన్ లెవెల్ కమిటీలో ఆర్డీఓ, మండల్ లెవెల్ కమిటీలో తహసీల్దార్, ఎంపీడీఓలు ఉంటారు. దే విల్ అసెస్. దీంట్లో 3 స్టేజ్ ఉన్నాయని చెప్పాను. ఒకటేమో ఫస్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ స్టేజ్, మీరంతా మీరే లాగిన్ చేసి మన దగ్గర ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయని అప్లోడ్ చేసేస్తారు. సెకండోది అసెస్మెంట్ స్టేజ్, అది మనం వచ్చి చూస్తాం. మూడోది మీకు సర్టిఫికేషన్ స్టేజ్, ఎస్ ఉంది కరెక్ట్గా ఉంది అని. సెకండ్ స్టేజ్లో వచ్చినప్పుడు ఏదైనా మార్పులు చేర్పులు ఉంటాయి లేదా ఇంకా అడిషన్ కావాలంటే చెప్తాం. దాంట్లో చూడండి, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చదువుతాను మీకు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఏమేమి ఉండాలి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఇన్స్టాలేషన్ ఆఫ్ ట్విన్ బిన్స్ ఫర్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ అట్ సోర్స్, అన్ని దగ్గర ఉన్నాయి, అన్ని హోటల్స్లో ఉన్నాయి. ప్రమోటింగ్ రీసైక్లింగ్ ఆఫ్ ద వేస్ట్ త్రూ టైఅప్ విత్ ది లోకల్ స్క్రాప్ డీలర్స్ అండ్ ర్యాక్ పికర్స్,
చేస్తున్నాం కదా. అండ్ ఇప్పుడు మనం పెట్టుకున్నది ఇంకా రాను రోజుల్లో వీ హ్యావ్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు అజెండాలో కూడా స్వామి గారు ఇచ్చారు. సో వీ హ్యావ్ సో మెనీ యాక్టివిటీస్ లైక్ ఇంటరాక్షన్స్, ఫుడ్ ఫెస్టివల్స్ ఇవన్నీ పెట్టాలని చెప్తున్నారు. కంపల్సరీగా పెడతాము. అలాగే ఇప్పుడు త్వరలోనే వీల్ గోయింగ్ టు హ్యావ్ ఇండస్ట్రియల్ మీట్ ఆల్సో. ఒక ఇండస్ట్రియల్ ఎక్స్పోలాగా చేయడానికి కూడా ఆల్రెడీ ప్లాన్ చేస్తూ ఉన్నాము. దీనికి కూడా వీ విల్ కమ్ ఫార్వర్డ్. అండ్ విజయవాడ మీకు తెలిసే ఉంది, క్లీన్లీనెస్లో అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇట్ వాజ్ ఇన్ ది టాప్ 3 శానిటేషన్లో స్వచ్ఛ సర్వేక్షణలో ఇది మన దేశంలోనే 3వ స్థానంలో ఉండింది. ఇప్పుడు కూడా అదే పొటెన్షియల్ ఉంది దీనికి. ఓకే, జస్ట్ అటు ఇటు ఒక ర్యాంక్ కింద పైన అవుతుంది కానీ బట్ స్టిల్ ఇట్ హ్యాస్ వెరీ హై పొటెన్షియల్. సో దీనికోసం కూడా ప్రతి ఒక్కరు మెయిన్లీ ద ఇండస్ట్రియలిస్ట్స్ అయితే సర్వీస్ సెక్టర్లో ఉన్నారో మీ సపోర్టు అండ్ మీ రోల్ దీంట్లో చాలా ఇంపార్టెంట్. ఇంకా విజన్ 2047కి వస్తే దాంట్లో భాగంగా ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ చాలా మంచి పెద్ద ముందడుగులు వేసేయడం జరిగింది. ఇప్పుడు మనకు మెయిన్ ఒక ఇండస్ట్రీ పరంగా ఒక 6 బోల్డ్ పాలసీస్ తీసుకొచ్చారు. ఈ బోల్డ్ పాలసీస్ ఎంత చక్కగా ఉన్నాయంటే సో ఎంటైర్ కంట్రీ ఈజ్ లుకింగ్ అట్ అస్. ప్రపంచం మొత్తం మన దగ్గర వర్క్ చూస్తూ ఉంది. మొన్న దావోస్కి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెలిగేట్స్ వెళ్ళి వచ్చారు, ఇంక్లూడింగ్ సీఎం సార్. సో లాట్ ఆఫ్ బిగ్ కంపెనీస్ ఇంక్లూడింగ్ ఇది మన స్పేస్ ఎక్స్ ఎలాన్ మాస్క్ ఆయన కంపెనీ కూడా మనకి వచ్చే పరిస్థితి ఉందంటే యూ థింక్ ద లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇట్ హాజ్ ఇన్స్టాల్డ్. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? పాలసీస్. ఎంత చక్కగా పాలసీస్ ఉన్నాయి. ఒక 2-3 పాలసీ జస్ట్ చదువుతాను మీకు. ఏపీ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్స్ డెవలప్మెంట్ పాలసీ 4.0 1, 2, 3 అయిపోయింది. ఇప్పుడు 4.0 వెళ్తా ఉంది. ఎందుకు 4 చెప్తున్నారు? ఇప్పటివరకు ఏముండేది? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేవాళ్ళం కదా. ఓకే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇంకా జస్ట్ వీ గో బ్యాక్ కొంచెం ఎందుకు వెళ్తే వెన్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ లేబర్ లాస్ అది ఇది. సో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఐటీ మాట్లాడారు. ఇప్పుడు ఐటీ మాట్లాడినప్పుడు అందరూ నవ్వారంట, ఏంటి ఐటీ మాట్లాడుతున్నారు, ఎక్కడ జాబులు పోతాయి, ఇది అవసరమా అని. కానీ ఇప్పుడు ఐటీ ఈజ్ రూలింగ్ ద వరల్డ్. నౌ ఇన్ అవర్ స్టేట్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఓకే, సో ఆల్వేస్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ ది ఫోర్ రన్నర్. ఓకే, ది లీడర్ ఇన్ టెక్నాలజీ. సో ఆ ప్రకారంగా చూసుకుంటే నౌ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు వేరే వాళ్ళు, మనం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాము. ఈజ్ ఆఫ్ కాదు, ఆ ఈజ్ని స్పీడ్గా చేయడం ఏదైతే ఉందో అందుకే ఆల్ పాలసీస్ 4.2 అదే పాయింట్ వచ్చింది ఇప్పుడు. సో ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్స్ డెవలప్మెంట్ పాలసీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, అలాగే ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఏపీ ప్రైవేట్ పార్క్స్ పాలసీ. పార్క్స్ అంటే ఏంటి? ప్రైవేట్ పార్క్స్ అంటే బేసికలీ ఎంఎస్ఎంఈ పార్క్స్ ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో అంటే మినిమం 175+ ఇది మన ఎన్టీఆర్ జిల్లా లాంటి పొటెన్షియల్ జిల్లాలో ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. అందుకే అక్కడ 175+ అని పెట్టారు. సో అటువంటి పార్కు, ఆ పార్క్ కూడా ఎలా పెడతారు? బేస్డ్ ఆన్ ది అడ్వాంటేజ్, లోకల్ అడ్వాంటేజ్ ఏముంటే అది చేసుకొని పెడతారు. మనకున్న మెయిన్ అడ్వాంటేజ్ వీఆర్ నియరెస్ట్ టు ది కోస్ట్. అదే మన హైదరాబాద్ ద బిగ్ మార్కెట్ ఫర్ ఐటీ, రైట్? సో వీ హ్యావ్ 2 పోర్ట్స్ దిస్ సైడ్, విశాఖపట్నము, ఇక్కడ కాకినాడ పోర్టు. ఓకే, దీనికి మధ్యలో ఉన్న విజయవాడ హ్యాస్ వెరీ హై పొటెన్షియల్. మీరు డ్రై పోర్ట్ కనుక్కోండి, ఐటీ సెక్టర్స్ కనుక్కోండి, డిఫెన్స్ క్లస్టర్స్ కనుక్కోండి, ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ అనుకోండి, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఫుడ్ ప్రాసెసింగ్ అనుకోండి. వీ హ్యావ్ అ వెరీ పొటెన్షియల్. ఓకే, సో ఈ పాలసీ కూడా ఆంధ్రప్రదేశ్ చాలా బోల్డ్గా స్టార్ట్ చేసింది. అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ, అలాగే ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ. దీస్ ఆర్ ద 6 బోల్డ్ పాలసీస్. దీనికి నేషనల్ లెవెల్ రివ్యూలో ఒకసారి చెప్తారు. విత్ దిస్ ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ టు compete with the top 5 industrialized states in India and target a 15% growth rate. టాప్ ఇండస్ట్రియలిస్ట్ 5 స్టేట్స్లో కాంపీట్ చేయడానికి ఈ పాలసీస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకెళ్తా ఉందని నేషనల్ లెవెల్లో రివ్యూ ఇది. ఇంకొకటి చెప్తారు, త్రూ దీస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్వెస్టెస్ అబౌట్ 20 lakhs jobs while aiming to attract over 40 lakhs crore investment over next 5 years. దిస్ ఇస్ ద పొటెన్షియల్ ఆఫ్ దిస్ పాలసీ. అంటే ఇంత కాకుండా ఎలాన్ మస్క్ రాదు కదా ఇక్కడికి, ఆయన కాన్ఫిడెన్స్ రాదు కదా. సో దిస్ ఈస్ ద లెవెల్ ఆఫ్ థింకింగ్ గోయింగ్ ఆన్. సో దీనికోసం వీ షుడ్ ఆల్ సపోర్ట్ టుగెదర్, వీ షుడ్ ఆల్ బి టుగెదర్ ఇన్ పుట్టింగ్ దిస్ ఎఫర్ట్ అండ్ సీ దట్ దిస్ రిక్వైర్డ్ గ్రోత్ ఈజ్ అచీవ్డ్. ఈ గ్రోత్ అచీవ్ చేయడానికి యాజ్ ఎ ఇండస్ట్రియలిస్ట్గా, యాజ్ ఎ సర్వీస్ సెక్టర్ ఏజెన్సీస్గా, యాజ్ ఎ అఫీషియల్స్గా మనమందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కలిసి ప్లాన్ చేయాలి, కలిసి ఎగ్జిక్యూట్ చేయాలి, కలిసి విక్టరీని ఎంజాయ్ చేయాలి. కాబట్టి ఫర్ దిస్ ఇంటరాక్షన్, ఫర్ దిస్ ఇనిషియల్ ఏమంటారు ఫౌండేషన్ కోసం ఈ మీటింగ్ పిలవడం జరిగింది. మేడం ఇక్కడ మెయిన్లీ హోటల్ అసోసియేషన్స్ వాళ్ళందరూ ఉన్నారు మేడం, ప్లస్ చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఉన్నారు. బికాజ్ ఇండస్ట్రీ పాలసీలో ఇప్పుడు చూసుకుంటే ఎంఎస్ఎంఈకు మనకు జక్కంపూడి ఏరియా ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, బట్ తిరువూరు ఏరియాలో ఇంకా ఇండస్ట్రియల్ పార్కు రాలేదు నాకు. కానీ ఇప్పుడే గవర్నమెంట్ నుంచి అడిగారు, ఆల్రెడీ పంపిస్తున్నాము. అలాగే ఇక్కడ మనం జగ్గాయపేట, అలాగే నందిగాం ఏరియా నుంచి ఏపీఐసీకి అప్పుడు ల్యాండ్ ఇచ్చాము, కానీ సమ్ కోర్టు కేసులు ఆగిపోయింది. నౌ అక్కడికి
డిఫెన్స్ వాళ్ళు వచ్చి 2000 acres కావాలి ఇవ్వండి, ఒక క్లస్టర్ ఎస్టాబ్లిష్ చేస్తానని చెప్తున్నారు. ఇంకొకరు అడుగుతున్నారు డ్రై పోర్ట్ పెడతాం, ఇండస్ట్రీ వాళ్ళు డ్రై పోర్ట్ పెడతాము అంటే ఇక్కడ వెట్ పోర్ట్ ఉంది, అక్కడ హైదరాబాద్ పెద్ద మార్కెట్ ఉంది, ఇన్ బిట్వీన్ వీ వాంట్ ఏ డ్రై పోర్ట్, మీరు ఒక 1000 ఎకరాలు ఇవ్వండి డ్రై పోర్ట్ కట్టేస్తామండి. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ పీపుల్ ఆర్ నౌ షోయింగ్ ఇంట్రెస్ట్ టు కమ్. చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ ఇస్ నథింగ్ బట్ జాబ్ క్రియేషన్, రిసోర్స్ క్రియేషన్, దే ఆర్ ఆల్ గ్రోత్ ఇంజిన్స్. ఓకే, సో ఇంత ఇన్వెస్ట్మెంట్ వస్తున్నప్పుడు యాజ్ ఎ సిటీ, యాజ్ ఎ డిస్ట్రిక్ట్, ఎన్టీఆర్ బీయింగ్ ది గేట్వే టు అగైన్ అమరావతి, వీ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు షో ది కలెక్టివ్ ఎఫర్ట్ అండ్ సపోర్ట్ ఫర్ దిస్ ఎఫర్ట్. సో దీనికోసం ఐ రిక్వెస్ట్ ఎవరీ వన్ ఆఫ్ యూ టు ఇన్వాల్వ్, interact, extend your support so that we can make the district number 1, we can be the example, trendsetter and the role model for other districts and also for the other states. దానికోసం ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ భూమిక నిర్వహిస్తుందని నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడే స్వామి గారు చెప్పినట్టు కొన్ని 2-3 ఈ పాయింట్స్ అజెండాలో పెట్టుకొని ఉన్నారు. సో అన్ని హోటల్లో ట్రేడ్ రిజిస్ట్రేషన్ సంబంధించి దెన్ ఎన్టీఆర్ జిల్లాలో హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు సహకారం గురించి అని అడిగారు. ఇది లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం మనము. ల్యాండ్ కావాల్సి ఉంటుంది, ఇది గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. బికాజ్ హోటల్ ట్రైనింగ్ మేడం ఇక్కడ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్కి చాలా మంచి స్కోప్ ఉంది మేడం. మంచి మంచి హోటల్స్ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కావాల్సిన వీళ్ళని స్టాఫ్ని బయట నుంచి బీహార్ నుంచి ఎక్కడో తీసుకొస్తున్నారు. ఇక్కడ కనుక మనం హోటల్ ట్రైనింగ్ పెట్టుకుంటే సో ఇక్కడ స్టాఫ్కి ఇక్కడ పీపుల్కి మనం జాబ్ ఇవ్వచ్చు, అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు అనేది ఉద్దేశంతో అడుగుతూ ఉన్నారు మేడం. పెయింటింగ్ ఎలాగో రూపురేఖలు మార్చేలాగా కమిషనర్ గారు చేపడుతూ ఉన్నారు. ఇంకా మీ సహకారంతో ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అట్లాగే ఆ హోటల్ సమయం ఒకటి పెంచాలని పెట్టడం జరిగింది. అది లా అండ్ ఆర్డర్కు లోబడి కంపల్సరీగా సిపి గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో హీ విల్ గోయింగ్ టు గివ్ క్లారిటీ ఆన్ దిట్స్. అలాగే సైకిల్ పోటీలు ఇవన్నీ మారథాన్స్ మ్యాక్సిమం ఎవ్రీ డే ఎవ్రీ వీక్ ఉంటాయి. ఇప్పుడు అగైన్ ఇక్కడ హ్యాపీ సండే కాన్సెప్ట్ కూడా మెన్షన్ చేశారు. వెరీ సూన్ ఇట్ విల్ గోయింగ్ టు రీస్టార్ట్ బికాజ్ ఇప్పుడు మనకు సస్టైనబుల్ డెవలప్ గోల్స్ విజన్ 2047లో మెయిన్ ఏంటంటే వెల్తీ, హెల్తీ అండ్ హ్యాపీ. ఓకే, ఈ 3 కీవర్డ్స్. సో హెల్తీ ఫైనలీ హ్యాపీనెస్ ఈజ్ ఇంపార్టెంట్. హ్యాపీనెస్ అంటే కంపల్సరీ మనకు ఎన్విరాన్మెంట్ ఉండాలి. హ్యాపీనెస్ ఈజ్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని చెప్తారు. కాబట్టి మనము హెల్త్, వెల్త్ ఫైనలీ కల్మినేట్స్ ఇన్ హ్యాపీనెస్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫార్ ది ఇంక్రీజింగ్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద సొసైటీ విల్ బి టేకన్ కేర్. ఇన్ దట్ ఈ హ్యాపీ సండే అయితే చెప్తున్నారు, ఇది కూడా పార్ట్ ఆఫ్ ఇట్ అని నేను సందర్భంగా భావిస్తున్నాను. అలాగే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఏదైతే యాజ్ పార్ట్ ఆఫ్ అగైన్ విజన్ 2047 చేపడుతున్నామో దీంట్లో ప్రతి నెల 3వ శనివారం ఒక్కొక్క థీమ్ పెట్టుకొని వెళ్తున్నాము. సో జనవరిలో వచ్చిన ఫస్ట్ ప్రోగ్రాంలో క్లీన్ స్టార్ట్ అని ఇచ్చాం. శానిటేషన్లో క్లీన్ స్టార్ట్ అంటే ఏంటంటే ఊర్లో ఉన్న గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అలాగే డంప్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ తీసేసి సో వీ స్టార్టెడ్ విత్ ఏ క్లీన్ స్టార్ట్. సెకండ్ మంత్ అంటే ఫిబ్రవరిలో చేసింది సోర్స్ రీసోర్స్ అంటే ఏంటి? వేస్ట్ సెగ్రిగేషన్. ఆ వేస్ట్ని మళ్ళీ చెత్త నుంచి సంపద సృష్టించడం. సో హౌ టు యూజ్ ద వేస్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రీసోర్స్ అనేది. ఇప్పుడు 3వ నెల మార్చ్ ఇప్పుడు చేసింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్, బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వల్ల ఏమేమి ప్రమాదాలు ఉన్నాయి దాన్ని బ్యాన్ చేయాలి, దానికి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయని కనుక ఇలాగా ప్రతి నెల ఒక్కొక్క థీమ్. అక్టోబర్లో గ్రీన్ ఏపీ కూడా ఉంది. గ్రీన్ ఏపీలో ముమ్మరంగా మనం ప్లాంటేషన్ టేకప్ చేయాలి. ఇప్పుడు మన జిల్లా చూసుకుంటే 22% ఉంది గ్రీన్ కవర్ యాజ్ పర్ ది సుప్రీం కోర్ట్ ఆర్డర్ అండ్ ఆల్సో ది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. 33% మినిమం ఫారెస్ట్ కవర్ ఉండాలి స్టేట్లో, అలాగే ఏ జిల్లాలోనా. మనకి ఇంకా 22% ఉంది. అట్లనే ఫారెస్ట్ పెంచగలమా? పెంచలేము. కానీ గ్రీన్ కవర్ పెంచవచ్చు. ఎట్లాగా? ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్లో మనం ప్లాంటేషన్ చేసుకోవచ్చు, రోడ్ పక్కన ప్లాంటేషన్ చేసుకోవచ్చు. దానికి ఉపాధి పథకం ద్వారా చేస్తున్నాము, సోషల్ ఫారెస్ట్ ద్వారా చేసుకోవచ్చు, లేదా అర్బన్ ఫారెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడైతే మనకు మెయిన్లీ అర్బన్ ఏరియా దాని ఇక్కడ ఉన్నాడు. కార్పొరేషన్లో ఏదైతే మీరు మ్యాండేటరీ ఓపెన్ స్పేస్ అని చెప్తున్నారు దాంట్లో మీరు పర్మిషన్ ఇవ్వడానికి గ్రీన్ స్పేస్ కంపల్సరీగా గ్రీన్ స్పేస్లో మొక్కలు వేసేలాగా చూసుకుంటే మనం ఈజీగా పెంచవచ్చు. అంటే ఎన్విరాన్మెంట్ బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి స్వచ్ఛంద్ర సంరక్షణలో భాగంగా కూడా ఈ కార్యక్రమం మన విజన్ 2047 ముడిపడి ఉండి దానికి కూడా మీ అందరూ సహకారం కావాలి. ఇంకా P4 పబ్లిక్ ప్రైవేట్, P3 ఫస్ట్ PPP అనేవాళ్ళం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు సీఎం గారు ఏమంటున్నారు? P4 అంటున్నారు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్. ఓకే, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్తో ఈ 10 సూత్రాలు అయితే ఉన్నాయో మన విజన్ 2047కి దాంట్లో మొదటో సూత్రం పేదరిక నివారణం, 0 పావర్టీ. దానికోసం ఇప్పుడు P4 సర్వే స్టార్ట్ అయింది. అంటే ఏంటి? గ్రామంలో ఉన్న అందరినీ సర్వే చేసి దాంట్లో ఎవరైతే టాప్ 10
పర్సెంట్లో వస్తారో అంటే మీరు ఎవరు వాళ్ళ మేధస్సుతో వాళ్ళ కృషితో వాళ్ళ కష్టపడి ఎదిగి ఇప్పుడు ఒక స్థానంలో ఉన్నారో, ఓకే, ఆర్థికంగా హై నెట్వర్త్ ఇండివిజువల్ కూడా చెప్తారు. ఆ టాప్ 10% వాళ్ళు బాటంలో ఉన్న 20% ఎవరైతే నానా కారణం వల్ల ఎదగలేకపోతున్నారో లేదా ఇంకా ఇబ్బందులు ఉన్నారో, ఆర్థికంగా వాళ్ళకి పూర్గా ఉన్నారో, అలాగే ఏం చేయాలి అని తెలియకుండా ఉన్నారో, ఆ 20%కి మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ పీపుల్స్ పార్టిసిపేషన్. హ్యాండ్ ఓవర్ చేయడం అంటే డబ్బులు ఇవ్వాలా? నో, మీ ఆలోచన ఇవ్వండి. మీరు ఎలాగైతే ఎదిగారో ఆ గైడెన్స్ ఇవ్వండి. ఈ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇప్పుడు P4 సర్వే జరుగుతుంది. దానికోసం ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ కూడా కావాలి. అది స్వామి గారికి నేను ఫార్వర్డ్ కూడా చేశాను, మీ సర్కిల్ అందరూ ఇచ్చిండి. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ పైన 10% ఉన్నారు కదా, వాళ్ళు ఏ ప్రకారంగా ఉపయోగపడగలరు అంటే వాళ్ళు ఏమైనా ట్రైనింగ్ ఇవ్వాలా, వాళ్ళు జస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలా, లేదా వాళ్ళకి జాబులు ఇప్పించాలా, ఎనీథింగ్, ఓకే, యాజ్ యూ విష్. సో మీ ఆలోచనతో మీరు ఎదిగారు కాబట్టి ఆలోచనలో కొంచెం వాళ్ళకి ఇవ్వండి. సో దట్ దే విల్ ఆల్సో కమ్ అప్. ఫైనలీ వసుదేవక కుటుంబకం, ఓకే, వీ ఆల్ షుడ్ బి టుగెదర్ అండ్ వీ ఆల్ షుడ్ బి హ్యాపీ. లేకపోతే నేను మాత్రమే ఉంటాను, కింద వాళ్ళు అక్కడే ఉండాలంటే ఫైనలీ ఇట్ విల్ బికమ్ ప్రాబ్లమ్ టు ద సొసైటీ. కంపల్సరీ ఎవ్రీబడి హ్యాస్ టు హ్యాండ్ అవుట్ ఈచ్ అదర్ వెన్ దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఇట్. కాబట్టి ఆ కాన్సెప్ట్ని కూడా ఈ విజన్ 2047లో అలాగే ఇప్పుడు జరుగుతున్న P4 సర్వేలో పెట్టడం జరిగింది. దానికోసం కూడా మీరందరూ ముందుకు రావాలి. సిన్స్ యు ఆర్ ద క్రీమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అని నేను భావిస్తాను. బికాజ్ యు ఆర్ ఆల్ డూయింగ్ యువర్ సర్వీస్, మెయిన్లీ సర్వీస్ సెక్టర్. ఇంత నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇంత 66% కాంట్రిబ్యూషన్ మన జిల్లాకి సర్వీస్ సెక్టర్ ఉంది అంటే దాంట్లో సింహభాగం మీ అందరిది ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మన జిల్లా అభివృద్ధికి, మన జిల్లా ప్రగతికి, అలాగే మన జిల్లాలో ఏదైతే బాటం 20%లో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ చైతన్యపరచడానికి మీ అందరి సహకారం కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన స్వామి గారికి అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదే భాగంగా సీఎం గారు స్పెషల్ యూనిట్ ఇప్పుడు నెక్స్ట్ మొన్న విశాఖపట్నం మీటింగ్ అయిపోయింది. అక్కడ 12 మంది MOU చేసుకోవడం జరిగింది. అంటే డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం రకరకాలుగా ఉంది. దాంట్లో నెక్స్ట్ మీటింగ్ తిరుపతిలో పెట్టాలని ఏపీ టూరిజం భావిస్తుంది. దానికి ఏపీ హోటల్స్ అందరం సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే మనకి 2018లో ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఒక రాత్రి 12 గంటల దాకా హోటల్స్ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో ఈట్ స్ట్రీట్ అనేది వారి కాన్సెప్ట్, చంద్రబాబు గారి ఆలోచన. అంటే నైట్ ఎవరైనా ట్రైన్స్ దిగి వచ్చినా సరే, సెకండ్ షో సినిమా చూసి వచ్చినా ఫుడ్కి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ డెవలప్ చేసింది మన చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అప్పుడు ఏబి వెంకటేశ్వర గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడలో ఫస్ట్ ట్రయల్ బేస్ కింద చేయడం జరిగింది. ఆ తర్వాత జీవో ఇచ్చారు 2018లో. అది తర్వాత 2022లో తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా జీవో అయితే ఇచ్చింది కానీ ఇంప్లిమెంటేషన్ అవ్వాల. మొన్న వరల్డ్ టూరిజం డే రోజున ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 27వ తారీఖున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో టూరిజం పాలసీ అనౌన్స్ చేస్తూ రాత్రి 12 గంటల దాకా రాష్ట్ర వ్యాప్తంగా హోటల్స్ మీద ఆ రోజున్న దాని జీవో కూడా డీజీపీ గారికి చెప్పడం జరిగింది. డీజీపీ గారు చెప్పారు ఏంటంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లా కన్సర్న్ ఎస్పీలని సిపిలని కలిసి మీరు రిప్రజెంటేషన్ ఇస్తే, కొన్ని ఏరియాలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని డీజీపీ గారు చెప్పారు, కడప కానీ కొన్ని ఏరియాలో. కాబట్టి విశాఖపట్నం సిపి గారు 2 నెలల క్రితం ఆర్డర్ ఇచ్చారు రాత్రి 12 గంటల దాకా ఓపెన్ చేసుకోవడానికి హోటల్స్కి ఇబ్బంది లేకుండా ఉద్దేశంతో. గౌరవ సిపి గారు నేను రాజశేఖర బాబు గారిని కూడా నేను కలిసాం, వారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాం. వారికి కూడా ఈ విషయం తెలియజేద్దాం ఉద్దేశంతో ముఖ్యంగా ఆన్ బిహాఫ్ హోటల్స్ తరఫున. అలాగే మాకు విన్నుంటున్నారు ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ 100% మా ఏది అనుకున్నా సరే మాకు ఒక టీం, మేమంతా మెంబర్స్ అందరం దీంట్లో ఉన్నాం. అలాగే ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు స్వచ్ఛ ఆంధ్ర అని చెప్పి. ముఖ్యమంత్రి గారు ఈ 2 నెలల నుంచి చాలా ఫోకస్ చేశారు, మీరు చూసింటారు. మార్కాపురం కానీ రీసెంట్గా వెస్ట్ గోదావరి కానీ అన్ని చోట్ల ఈ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి కలెక్టర్ గారు చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి హోటల్స్ ఎల్లవేళ సార్ అడగడంతో మున్సిపల్ కమిషనర్ గారు కూడా అడిగారు, నేను చెక్ చేస్తానండి, ఏ హోటల్ అయినా చెప్పను, సడన్గా వచ్చి చెక్ చేస్తాను, గార్బేజ్ ఉందా, పలానా క్లీనింగ్ ఉందా, పలానా ఉందా అంటే ముందు ఒకసారి మాకు చెప్పండి సార్, చెప్పి కొద్దిగా టైం ఇవ్వండి సార్, ఒక 1 మంత్ 20 రోజులు. ఆ తర్వాత మీరు చెకింగ్ టీంను పంపించిన ఎల్లవేళ మేము మీకు సహాయ సహకారం అందిస్తామని మున్సిపల్ కమిషనర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, పిలిచి చెప్పారు. అందుకోసం హోటలర్స్ని పిలిచి ఇంటరాక్షన్ పెడితే ముందు మీకు పలానా రోజులు ఇన్ని రోజులు టైం ఇస్తాం, క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛతా కార్యక్రమాల్లో అన్నింటిలో ముందుంటామని చెప్పేసి మా ఆన్ బిహాఫ్ హోటల్స్ తరఫున తెలియజేస్తూ ఈ 12 గంటల జీవో గురించి సార్కి కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చాం. వారికి కూడా తెలియజేస్తూ సార్కి వేరే మీటింగ్ ఉందన్నారు కాబట్టి ఒక్క నిమిషం కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు కూడా ఒక్క నిమిషం మాట్లాడుతారు. థ్యాంక్ యూ. హోటలర్స్ అసోసియేషన్ సభ్యులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ ఇప్పుడే వారితో డిస్కస్ చేస్తున్నాం.
హోటల్ ఆక్యుపెన్సీ రేట్ 40% నుంచి 80% పెరిగింది సార్ లాస్ట్ 7-8 మంత్స్లోని వారు చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక సమాజంలో లేదంటే ఒక సిటీలో డెవలప్మెంట్ ఇండెక్స్ ఇది కూడా ఒక పారామీటర్. సో అంటే మనకు కొంత ఆశాజనకంగా పరిస్థితులు ముందుకు పోతున్న క్రమంలో మనం అందరం కూడా బాధ్యతాయుతంగా అన్ని కోణాల్లో సిటీని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్యన టూరిజం గురించి లక్ష్మీ షా గారు చాలా విపులీకరించారు. ఈ మధ్యన డ్రోన్స్ వినియోగం మనం చాలా ఎక్కువైన తర్వాత విజయవాడ సిటీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ మధ్యన డ్రోన్ పిక్చర్స్ చూస్తే అమ్మవారి టెంపుల్ పక్కన కాలువల పక్కన ఆహ్లాదకరమైన నది ఇవన్నీ చూస్తుంటే ఇది చాలా అద్భుతమైన ప్రదేశం అన్న విషయం మనకు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. బట్ బయట నుంచి వచ్చిన వ్యక్తులకి విజయవాడ అంటే ఇది ఒక పెద్ద పల్లెటూరు అన్న వ్యక్తులకి కొంత ఈ గ్రోత్ చూస్తే ఖచ్చితంగా ఇందులో విజయవాడలో చాలా స్కోప్ ఉంది. మనకు ఈ నగరానికి చాలా అందమైన నగరము. దీన్ని ఈ విధంగా తీర్చిదిద్దాలంటే మనం కొంత ప్రొయాక్టివ్గా ముందుకు పోతే బాగుంటుందని ఒక ఆశ కలుగుతుంది. ముఖ్యంగా టూరిజం డెవలప్ చేయడానికి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా చాలా ప్రణాళికలు రచిస్తున్నారు. పోలీస్ శాఖ తరఫున ఖచ్చితంగా ఒక సేఫ్టీ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టూరిజంలో ఖచ్చితంగా కొంత సేఫ్టీ కల్చర్ని తీసుకువచ్చే క్రమంలో చాలా వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ మధ్యనే సురక్ష ఫర్ సేఫర్ నైబర్హుడ్స్ అన్న కాన్సెప్ట్తో మనం ముందుకు పోతున్నాం. ముఖ్యంగా సీసీ కెమెరాస్ డెన్సిటీ చాలా పెంచాం. అంతకుముందు మనకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఒక 1500 సీసీ కెమెరాస్ ఉండేవి. అది ఈ మధ్యన ఒక 2000 కెమెరాస్ మనము ప్రజల భాగస్వామ్యంతో మనము యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు 3500 కెమెరాస్ సీసీ కెమెరాస్ ఉన్నాయి. చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా క్రైమ్ ప్రివెన్షన్కి చాలా చక్కగా ప్రివెన్షన్ కావచ్చు, అదేవిధంగా క్రైమ్ డిటెక్షన్ కావచ్చు, చాలా బాగా దోహదపడుతున్నాయి. క్రైమ్ డిటెక్షన్ అయితే ఈ మధ్యన మార్నింగ్ ఏదైనా ఒక అఫెన్స్ అయితే ఈవినింగ్ కల్లా మనకు క్లూ వచ్చేస్తూ ఉంది. సో ప్రతి కేసు కూడా ప్రాపర్టీ కేసెస్ రికవరీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ట్రాఫిక్లో కూడా, ఎందుకంటే ట్రాఫిక్ కూడా ఒక సూచిక డెవలప్మెంట్కి ఒక ఇండెక్స్. సో ట్రాఫిక్లో కూడా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించి చాలా ముందుకు పోతున్నాం. ముఖ్యంగా మీకు అందరికి తెలుసు, వినింటారు, అస్త్రం అనే ఒక టూల్ ఉపయోగించి మనం ట్రాఫిక్ని మన మున్సిపల్ కమిషనర్ వారి సహాయ సహకారాలతో చాలా ఇంటర్వెన్షన్స్, ట్రాఫిక్ మీద చాలా ఇంటర్వెన్షన్స్ తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా అంతకు మునుపు అంటే గత ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో ట్రాఫిక్ కంజెషన్ పర్ డే దాదాపు 112 కిలోమీటర్స్ ఉండేది. సో అన్ని జంక్షన్స్ దగ్గర ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది అన్న విషయాన్ని మనము యాడ్ చేసి టోటల్ మనకున్న దాదాపు 70 జంక్షన్స్లో యాడ్ చేస్తే 112 కిలోమీటర్స్ వచ్చేది. అది ఈ అస్త్రం టూల్ ఉపయోగించిన తర్వాత మనం 67 కిలోమీటర్స్ తీసుకురాగలిగాం. ఖచ్చితంగా అది మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫిగర్స్ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనము కొన్ని ఇంటర్వెన్షన్స్ చేస్తూ మనం ట్రాఫిక్ని చక్కగా ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఇంకా అదేవిధంగా కొంత ఈ బ్యాడ్ హ్యాట్స్ మీద కూడా, అంటే ముఖ్యంగా విజయవాడ నగరం అనేది రౌడీలకి లేదంటే బ్లేడ్ బ్యాచ్ ఇవన్నీ కూడా మీకు వినిపిస్తుంటాయి. వీళ్ళందరి మీద ఉక్కుపాదం మోపేలాగా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. వారి ఫొటోస్ అదేవిధంగా ఫింగర్ ప్రింట్స్ అన్నీ చెక్ చేసి మనం ఈ మధ్యన ప్యాప్లోన్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అని కొన్ని తీసుకొచ్చి దాని ద్వారా వీళ్ళ కదలికలని అనునిత్యం మనము వాటి మీద నిఘా ఉంచి కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. చాలా వరకు సఫలీకృతమయ్యాం. ఇంకా ఫ్యూచర్లో విజయవాడలో శాంతి భద్రతలు ఇంకా బాగా ఉండేదానికి శాయశక్తులకు కృషి చేస్తాం. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్న టూరిజం కావచ్చు, లేదంటే ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు చెప్పారు 5 లీఫ్ రేటింగ్ రావాలా, 5 స్టార్ హోటల్సే కాదు 5 లీఫ్ రేటింగ్ కూడా రావాలని వారు అభిలషిస్తున్నారు. ఖచ్చితంగా మనం ఒక కలిసికట్టుగా ముందుకు పోతూ కొంత మన సిటీని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే వీరు నిన్నే ఒక జియో 2018లో ఇచ్చిన జియో గురించి చెప్పారు. సంభవ్
ఈ జీవో ఉంది కానీ ఎందుకో ఈ జీవో అమలు కాలేదు. ఎందుకంటే విజయవాడలో కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సమవ్ ఇది ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. బట్ హవెవర్ నిన్న ఈ హోటలర్స్ అంతా కూడా వచ్చి రిక్వెస్ట్ చేశారు. ఖచ్చితంగా దాన్ని మనం సానుకూలంగా పరిశీలించి ఇప్పటి నుంచి ఒక 3 months ఫస్ట్ మనం 3 months మనము దీనికి కలెక్టర్ గారితో కూడా నేను ఇప్పుడే మాట్లాడాను. 3 months మనం చూసి అంత బాగుంటే తర్వాత వీ కెన్ కంటిన్యూ. సో ఫ్రమ్ టుడే నెక్స్ట్ 3 months we will pass on instructions to our officers to allow the hotels up to 12 o'clock. Thank you very much. థ్యాంక్ యూ సార్. ఒకవైపు బుడమేరు, ఒకవైపు కృష్ణ. సో ఇన్ని వాటర్ వేస్ అనేది ఏ సిటీలో కూడా లేదు. అలాగనే చూస్తుంటే ఈ రీజన్ వల్లనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ సిటీగా కూడా ఇది మారింది అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకవైపు NH ఉంది, ఒకవైపు సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది. కాబట్టి కలెక్టర్ గారు చెప్పినట్లు గేట్వే టు అమరావతి కూడా విజయవాడ సిటీకి ఉంది. వన్ ఆఫ్ ద డెన్సెస్ట్ సిటీ, అంటే ఉన్న చిన్న 64 కిలోమీటర్ స్క్వేర్ ఏరియాలో దాదాపుగా 15 లక్షల మంది పాపులేషన్ ఉంది. అంటే ఖచ్చితంగా హై పొటెన్షియల్ ఉన్న సిటీ మన విజయవాడ సిటీ. సో ముఖ్యంగా ఈ ఒక కంటెక్స్ట్కి వస్తే కార్పొరేషన్ తరపు నుంచి మనకి బిజినెస్ నడపడం అనేది చాలా ఇంపార్టెంట్. బిజినెస్ నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా వ్యాలిడ్ లైసెన్స్తో నడపడం అనేది చాలా క్రిటికల్. ఎందుకంటే అది అథెంటిసిటీ ఇస్తుంది, ఆ తర్వాత మీకు కూడా క్రెడిబిలిటీ ఇస్తుంది. సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆల్ బిజినెస్ యాక్టివిటీస్ ఏమున్నాయో దయచేసి అందరూ కూడా విత్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ తీసుకుని నడపాలి. ఆ ఎన్ఫోర్స్మెంట్ కూడా మనం చేస్తున్నాము. అది కాకుండా నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే కామర్స్ నుంచి ఉండొచ్చు, అసోసియేషన్ నుంచి ఉండొచ్చు, మీరందరూ కూడా స్వయంగా మీటింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా దాన్ని అమలు చేయమని చెప్పండి. ఆల్రెడీ మన స్పెషల్ కౌంటర్స్ కూడా మనం పెడుతున్నాము. శానిటేషన్ టీం కూడా ప్రతి షాప్ కూడా తిరగడం జరుగుతూ ఉంది. వితిన్ 3-4 డేసే ఖచ్చితంగా అన్నీ కూడా లైసెన్స్ ఇవ్వడానికి యాజ్ పర్ ద నామ్స్ కూడా మనం చర్యలు తీసుకుంటున్నాము. వీ వాంట్ ఫేర్ బిజినెస్ విత్ అప్రూవల్స్ సో దాట్ ఎవ్రీబడి హ్యాస్ క్రెడిబిలిటీ. నెంబర్ 2 ఫోకస్ ఏంటంటే రిగార్డింగ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్. మనందరికీ తెలుసు సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటే లెస్ దెన్ 120 మైక్రాన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సర్క్యులర్ ప్రకారం ఎంటైర్ ఇండియాలో బ్యాన్ అవ్వడం జరిగింది. దాని ఎన్ఫోర్స్మెంట్ కూడా మనం ఎక్కువ చేస్తున్నాము. ఎన్ఫోర్స్మెంట్ కన్నా సెల్ఫ్ మోటివేషన్తోనే ప్రతి ఇండివిజువల్ కూడా సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడడం ఆపేస్తే చాలా వరకు ఎన్ఫోర్స్మెంట్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. ఒక మనిషి మారితే తప్ప ఇవన్నీ లార్జర్ ఆస్పెక్ట్స్ ఏం మాట్లాడుతున్నామో ఇవన్నీ మాట్లాడడానికి ఉండదు. కాబట్టి దీనిపైన ఈ మార్చ్ 3rd సాటర్డే కూడా మనం సింగిల్ యూస్ ప్లాస్టిక్ గో ఫర్ రీయూజబుల్స్ అని మనము స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కింద కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది కార్పొరేషన్లో చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తున్నాము. ఎంటైర్ ఫిబ్రవరి మనం మోటివేషన్ చేశాము. మార్చ్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. స్పెషలీ చికెన్ షాప్స్, మటన్ షాప్స్, రైతు బజార్స్ ఎక్కడ కూడా వాడకూడదని కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిపైన కూడా మనం ఫోకస్ చేస్తున్నాము. నౌ కమింగ్ టు స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే. మనందరి ఎఫర్ట్ వల్ల, ఇక్కడున్న పబ్లిక్ ఎఫర్ట్ వల్ల, అసోసియేషన్స్ ఎఫర్ట్ వల్ల విజయవాడ అనేది ఆల్మోస్ట్ టాప్ 10 ర్యాంక్లో ఉంది. టాప్ 3 ర్యాంక్ ఉండేది. లాస్ట్ ఇయర్ టాప్ 6 ర్యాంక్స్లో ఉన్నాము. అలాగే వాటర్ ప్లస్ సిటీ, అలాగే గార్బేజ్ ఫ్రీ సిటీ, సో ఇలా రకరకాల అవార్డు ఉన్న ఏకైక సిటీ అనేది విజయవాడ. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో, అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో క్లాప్ సిటీ ఉండొచ్చు. సో అన్నిటికీ కూడా విజయవాడ అనేది చాలా పాజిటివ్ అవుట్పుట్ ఉంది. విజయవాడ అంటే చాలామందికి తెలుసు, తెలియని సిటీ లేదు. సో చాలామంది ఈ ఒక ఆస్పెక్ట్ ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా స్వచ్ఛ సర్వేక్షణ సర్వేకి మళ్ళీ టీమ్స్ వస్తున్నాయి. టీమ్స్ వచ్చినప్పుడు మనం అందరూ ఎఫర్ట్ పెడితే తప్ప, ఎందుకంటే ఇండిపెండెంట్ టీమ్స్ వస్తాయి, ఎక్కడికి వస్తారో తెలియదు, చెప్పి రారు, ఏ హోటల్కి వస్తారో తెలియదు, ఏ బిజినెస్ దగ్గర వస్తారో తెలియదు. వచ్చినప్పుడు వాళ్ళు యాజ్ యూజువల్ యాక్టివిటీ ఏం జరుగుతుందో దాన్ని అందరికీ కూడా అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి మన వేస్ట్ మేనేజ్మెంట్, స్పెషల్లీ సాలిడ్ వేస్ట్ ఉండొచ్చు, అలాగే రోజు జనరేట్ చేసే గార్బేజ్ వేస్ట్, అలాగే మీ దగ్గర ఉన్న అన్ని బల్క్ వేస్ట్ జనరేటర్స్ అవన్నీ కూడా ఫంక్షనల్ ఉండాల్సిన అవసరం. దీంట్లో భాగంగా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా హై కెపాసిటీ వేస్ట్ జనరేటర్స్ కాబట్టి ఎక్కడెక్కడ ఆన్ సైట్ మీరు మాన్యూర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ వెట్ వేస్ట్ని, అవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీసెస్, అది బెస్ట్ ప్రాక్టీసెస్ చూపించాల్సిన అవసరం. సో దాట్ ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కన్నా మంచి ర్యాంక్ మనం రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ మనం వి సా వెరీ బిగ్ ఫ్లడ్, ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ లేని విధంగా ఆల్మోస్ట్ దాదాపుగా 1 month ఎంటైర్ హాఫ్ సిటీ ఫ్లడ్లో ఉండేది. బట్ టోటల్ అందరు కోఆర్డినేషన్ వల్ల ఇప్పుడు ఆ ఫ్లడ్ ఉందా, అసలు జరిగిందా అనే స్థాయికి
మన ఎంటైర్ సిటీని బయట తీసుకురావడం జరిగింది. సో ఈ సంవత్సరం అయ్యే ర్యాంక్ అనేది చాలా క్రిటికల్ అని నేనైతే భావిస్తాను. మీరు అందరు సపోర్ట్కి అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇప్పుడు అడిగారు ఈట్ స్ట్రీట్ సంబంధించి, మనకి ఎంజీ రోడ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్. అలాగే అక్కడ ఉన్న ఈట్ స్ట్రీట్ అనేది చాలా చాలా ఫేమస్ ఈట్ స్ట్రీట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ స్ట్రీట్ విజయవాడ ఈట్ స్ట్రీట్ అనేది. ఇది కాకుండా మనకి ప్రతి కాన్స్టిట్యువెన్సీ అంటే 3 కాన్స్టిట్యువెన్సీస్ ఉన్నాయి. ప్రతి కాన్స్టిట్యువెన్సీలో కూడా ఒక్కొక్క ఈట్ స్ట్రీట్ పెట్టడానికి ఆల్రెడీ ప్రణాళికలు తయారు చేశాము. వచ్చే కౌన్సిల్లో కూడా పెట్టి ఖచ్చితంగా ఒక్కొక్క కాన్స్టిట్యువెన్సీలో ఒక్కొక్క ఈట్ స్ట్రీట్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో ఓవరాల్ ఏంటంటే మనకి ఇన్ఛార్జ్ ఆఫీసర్ మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లు ఓవరాల్ సిటీ అనేది మోర్ లివబుల్ చేయాలి. అలాగే మోర్ లివబుల్ చేస్తూ క్లీన్లీగా లేకపోతే ఎంత మనము బిజినెస్ నడిపినా టూరిజం అనేది ఎంత ఎఫర్ట్ పెట్టినా ఇంప్రూవ్ అవ్వదు. సిటీ అనేది క్లీన్గా ఉండాలంటే ప్రతి స్టేక్ హోల్డర్ కూడా వాళ్ళు చేయాల్సిన ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. సో మన గవర్నమెంట్ తరపు నుంచి మనం చేస్తాము, బిజినెస్ తరపు నుంచి బిజినెస్ వాళ్ళు చేయాలి, సిటిజన్స్ తరపు నుంచి సిటిజన్స్ చేయాలి. అందరూ కలిపితే తప్ప మన విజయవాడని ఒక బ్యూటిఫుల్ సిటీ అనేది మనము చేయలేమనేది ఖచ్చితం. చాలా వరకు బాగానే ఉంది, బట్ ఇంకా మనం చేయాల్సిన ఎఫర్ట్ ఉంది. సిటీ అనేది ఒక రోజు కాదు, ఇది కంటిన్యూస్ ఎఫర్ట్. ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ మనం ఎఫర్ట్ పెడితే తప్ప అవ్వదు. ఖచ్చితంగా టూరిజం పొటెన్షియల్ ఉంది, మంచి హోటల్స్ కూడా వస్తున్నాయి, చాలా మంచిది. 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి, వెరీ వెరీ హ్యాపీ. 7 స్టార్ రావాలి, కంటిన్యూస్లీ ఎక్కువ మన దగ్గర మంచి హోటల్స్ రావాలి. అప్పుడే వచ్చే వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ రేట్స్ అనే కలెక్టర్ గారు చెప్పినట్టు రేట్స్ అంతా విత్ ఇన్ మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా మనము ఒక మంచి సిటీగా కన్వర్ట్ చేయడానికి అన్ని అవకాశాలు పొటెన్షియల్ అయితే ఖచ్చితంగా ఉంది అనే ఒక పాజిటివ్ నోట్తో అందరికీ కూడా ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ టు బీ పార్ట్ ఆఫ్ అవర్ ఎఫర్ట్ టు మేక్ విజయవాడ ఎ వెరీ బ్యూటిఫుల్ సిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్, ఇవి క్విక్ ట్రాన్సిట్ టైంలో వాళ్ళు ఎక్కడ రావాలో అది ఫెసిలిటేట్ చేస్తున్నాం. బికాజ్ యాజ్ హోటలియర్స్ మీరు కూడా అటువంటి ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ ఇస్తారు. ప్లస్ లోకల్గా మనకి ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్టేషన్ జస్ట్ మన లోకల్ ఆటోస్ లేదు రిక్షాస్ ఆర్ ఎనీ అదర్ ప్రైవేట్ taxis. So they are the ambassadors of that city. How do you greet them? Or luggage to vastaru, long journey chesi vastaru. How well we understand that person who has landed in our city, how well you can greet them, and very short time la how can you make them comfortable to reach the place of stay or wherever they have booked the hotel. So this is something what is basic important, and some states and some cities have done this. సో అది ఆల్రెడీ నేను కలెక్టర్ గారితో డిస్కస్ కూడా చేశాను. సో దాంట్లో వాళ్ళకు ఒక యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ చేంజ్ ఒక చిన్న ఇదిగా చేస్తూ మీరు చాలా ఇప్పుడు వాట్సాప్ టిక్టాక్ ఏదేదో వస్తుంది, దాంట్లో ద బెస్ట్ ఆటో డ్రైవర్, ద బెస్ట్ ట్యాక్సీ డ్రైవర్ అని ఏదేదో స్టోరీస్ వస్తుంది. అతను ఎలా చిన్నదిగా సెటప్ చేసుకున్నారు, బుక్స్ ఫర్ రీడింగ్, గ్లాస్ ఆఫ్ బాటిల్ ఆఫ్ వాటర్ టు డ్రింక్ అండ్ some emergency pills. So atan chinna oka auto ane he has designed it how it can be friendly for the tourists. So this is one small point where which you can work a little more bigger, so that by the time they come and reach your desk you should be able to give them a very quick kind of check-in. Manam check-in chala delay chesinamante that this itself is the point where you will lose your brownie points, because you are saying now your accommodation sitting capacity has gone up, maybe because of the new government coming and better safe environment or looking forward for changes. So me occupancy rate improve avutundi. Kani to retain that, these people have a word of mouth. People who go from here, I would have come for Vijayawada for the first time. I had experience in this hotel. How was I received? How was my billing? And how well I was served there, or hospitality alla undi. This word of mouth is another way that you will get your quick customers. So idi how do you tap it? Because there is so much of social media, social marketing avanni undi. Meeru rates reviews ani emayipoyindante not very many people appreciate that, because మన స్విగ్గీలోనో ఎవరో వచ్చేటప్పుడే అది ఇచ్చేసి మేడం 5 స్టార్ వేసేయండి, మేడం 3 స్టార్ వేసేయండి. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఎనీథింగ్ దట్ వీ డూ ఆల్సో
doesn't have that value of that integrity or professionalism of that. Can Vijayawada can be professional in this? Because unfortunately, this city has grown as a response to the southern railway system, which is there from long back. Anybody transiting from northern India, the moment they touch Vijayawada, everybody gives a sigh of relief because you are entering into the south of the country. People who have traveled all the way from Chennai to this route, or to it may be the Guwahati or Calcutta route, or to Delhi route. This was the, so this city unfortunately has that image. So you need to break that. Over a period of time we have broken a little, but then it has not fully come out of that hold anadi naaku inka view, because I take this and I tell you because I have also worked here in the other part of Guntur and I have seen. So Adwala, can you break from that? And can we go into the bracket of more budget friendly hotel? Because when people who come here may not look for any luxury or a bouquet kind of a hotels. So that is banquet kind of hotels. So how well you can expand that base here is another important thing for Vijayawada, because of the transit location where you are here. People who come here will have a quick, maybe if they are inclined for anything to be divine, they'll have a quick darshan and do some little business meetings here, and then they quickly push up. How do you retain them is what collector is saying. To retain them, we need to have events, festivals, and there should be natural based kind of a tourist center, or that which we have promoted, maybe something like parks or anything which we can promote and which we can do here. So this is something. The third thing, like Mr. Bhaskar was saying, is can you build up activity town here? So this place has basically more, everybody looks at like a wholesale kind of a marketing industry is what Vijayawada is known for. How well you can break from that and try and build different sectors of kind of business meetings here, can it become for that? And how well you can have other parks, because they are saying there are logistics parks coming up, multimodal kind of logistic parks. So these are all initiatives which have come in, but constantly, not only you as a hoteliers association, but a chamber of commerce also, constantly you may have to think on these lines, because you should understand the environment under which this particular city has grown and what is its dynamics till now. See, even when we say capital, capital is Amravati. You are a gateway to Amravati, promote cheyadaniki baguntadi. But Vijayawada as such, what it should not get crushed between a city, the other side Guntur, and in between Amravati, the other side would be Vijayawada. Like how never Eluru grew. This side was Vijayawada, the other side was another district of Rajmundry. It never grew. See, you have an example there. So, except that bypass road which was done and then which was gave that kind of a lit up for that particular small town, you should not get caught in that. So, how well you can be a kind of a servicing kind of a city for the Amravati which is going to grow there. That is very important. People need to grow from here. So how well you can hold the people. So people should think staying in Vijayawada and traveling 20 minutes worth to Amravati should be much more worthier than having it staying there and looking at things. So that is the way you need to compete with another city by giving better services. So right from the point where you touch the public until the point they transit out of the city, it is totally a simple package which needs to be looked at, not only in promotion of a hospitality sector, but also as a growth sector for this particular city, so that whether you can have one single line, as Mr. Bhaskar was saying, I also vouch that, a single line which will reflect the essence of the city, and a small logo which I would suggest them, which will also convey the essence of the city. Like Pondicherry was a small place, then they changed that image to the tourism corporation, and then they gave a very good title like Kerala's God's own country. There I think they said where time takes a break, initially they said.
Ippudu, initially they said where time takes a break, which means you come there, you give break for a time, and then you give you are what you say, re-nourishing yourself in that break in Puducherry. This was long back when I worked there. So why I am saying is that takeoff is something that you should, as an industry, should work on. Each one of you should promote that tagline, promote that logo in every unit of your own hoteling unit, and that should convey. So your ambassador auto driver should carry that logo, that tagline. He should have a small pocket book with him. If there is a foreigner coming, if somebody other state people are coming, a few lines like how to converse with them. The moment a person lands with Hindi as his mother tongue or Bengali as his mother tongue, can we look which are the population coming here and make them just ambassadors to talk them in those language, not huge kind of a conversation, very small conversation. If he is able to practice, you give a small training, a skill training, that will really take you very far, because some of the cities have done it. And it adds that kind of a positive atmosphere for your hoteling industry. So it's not only you work with your own transportation logistic people, but by and large, if you can dedicate your time and energy with these kind of people, I'm sure that will be also be promoting the city. So think of a logo, tagline, and what will be the essence of this city in terms of hospitality. What is that you offer? Are you going to offer any small discounts for them, coupons for them who are coming here? That is also a thing. So people who come here, they know, okay, if I go to Vijayawada, I'll get this. That should be across an understanding among all your hotelier partners, so that it will be anywhere I go. If it is a budget friendly, I know these are the things which will be what do you say, hospitality friendly tag for me who is coming as a tourist, because everybody wants this, a coupon, a code, these are all become process. But then how well you can package it in your this thing, so that every person who comes gets something as a memoir here, whether it can be a discount, whether it can be a pass, or whether it can be like your Kondapalli toys, a small one you give them, which they can carry a small miniature. Well and good, people would like it when they go, because everybody wants a souvenir when they come to a new place. Can we think of this? These are small things, but it will take a very a large step towards making that city look a little more, what I would say, tourist friendly and more personal touch for every tourist who is coming and staying here in any one of your hotels. I think this was some of the thoughts which came to me. I didn't come prepared, so, but I thought I'll leave the thoughts with you so that you can build on it. And wishing Lakshmi and his whole team who are going to work with you, and the entire team of your association, all the best in every move that you take. Every enquiry that comes should turn into a accommodation booking. Keep that as a tagline, because the voice in the reception is the voice which is going to get you people to your hotel. That is very important. So the receptionist in your hotel should not say, after all, I am a receptionist, ma'am, I cannot help you. She cannot say that. She is the voice of your hotel. Anybody picks a call, how well she answers, how well he answers is the thing. So let every enquiry be a booking for all the hoteliers here, and with that word, I wish you all the best. Thank you.